తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తమ మార్క్గా భావిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో మరో ముందడుగు పడింది. కేంద్ర ప్రభుత్వానికి మెట్రో రైల్ ఫేజ్ 2B ప్రతిపాదనలతో పాటు అవసరమైన అన్ని పత్రాలు, DPRలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. హైదరాబాద్ లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్ లో మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశలో భాగంగా ఫేజ్ 2B విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ మేరకు HAML ఒక ప్రకటనలో తెలిపింది. అవసరమైన అన్ని పత్రాలు, వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలతో కూడిన ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆమోదించింది. ఫేజ్ 2B కింద మొత్తం 86.1 కిలోమీటర్ల మేర 3 కొత్త కారిడార్లను నిర్మించనున్నారు. దీనికి గాను 19,575 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్ల మార్గాన్ని 7,168 కోట్లతో, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్ల మార్గాన్ని 6,946 కోట్లతో, JBS నుంచి శామీర్పేట వరకు 22 కిలోమీటర్ల మార్గాన్ని 5,465 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. గతంలో సమర్పించిన ఫేజ్ 2A ప్రాజెక్టు మాదిరిగానే ఈ ఫేజ్ 2B ప్రాజెక్టును కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టాలని ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వ జాయింట్ వెంచర్ ప్రాజెక్టు నిబంధనల ప్రకారం ఫేజ్ 2B మొత్తం వ్యయం 19,579 కోట్లతో తెలంగాణ వాటా 30%. అంటే 19,579 కోట్లలో తెలంగాణ వాటా 30%. అంటే 5,874 కోట్లు. కేంద్రం వాటా 18%. అంటే 3,524 కోట్లు ఉండనుంది. మిగిలిన 48% నిధులు అంటే 9,398 కోట్లు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణాలుగా, మరో 4% అంటే 783 కోట్లు PPP పద్ధతిలో సమీకరించనున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే HMR ఫేజ్ 2Aకు ఆమోదం తెలిపి కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపారు. ఈ ఫేజ్ 2A కింద 76.4 కిలోమీటర్ల మేర 5 కారిడార్లను 24,269 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 19న ఢిల్లీలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయిన సందర్భంగా ఫేజ్ 2A ప్రాజెక్టుకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో ప్రజా రవాణా అవసరాలు పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో 76.4 కిలోమీటర్ల మేర చేపట్టనున్న హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2A ప్రాజెక్టు ప్రాముఖ్యతను కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రోడ్లపై రద్దీ తగ్గి ప్రయాణం సులభతరం అవుతుందని, సుస్థిర అభివృద్ధికి కూడా దోహదపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వంతో కలిసి జాయింట్ వెంచర్ గా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వంటి సంస్థల నిధులతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దీనిని చేపట్టనున్నట్టు కేంద్ర మంత్రి ఖట్టర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 1 కింద 69.2 కిలోమీటర్ల మేర 3 కారిడార్లను సుమారు 22,000 కోట్ల వ్యయంతో నిర్మించి ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారు. ఇది ప్రపంచంలోనే PPP పద్ధతిలో చేపట్టిన అతిపెద్ద మెట్రో రైల్ ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది.